ఆ మహానుభావుడు మీద సాడీలు చెప్పి మీ మనస్సు చెడగొట్టి శిక్షించినందుకు నాకు తగిన శాస్తి జరిగినది ప్రభు. భార్యల్ని పోగొట్టుకుని మన ఊరు వదిలి పుణ్యక్షేత్రాలకు పోతున్న ఆ స్వామిని చూస్తే గుండె తరుక్కుపోయినది. ఆ పుణ్యక్షేత్రాల్లోని దేవుళ్ళందరూ ఆ మహాభక్తుని మనసుకు శాంతిని చేకూర్చాలని అవిచ్ఛిన్నంగా అఖండ సంకీర్తనలో గానం చేసే శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఏమిటంటే వాడి పాటలు రాజు బంటు అంతజులు అయ్యవారు అందరూ ఒకటేనంటూ అంటరాని వారిని ఆలయ ప్రవేశం చేయించి అపవిత్రం చేశాడు. వీడు మతనాశనానికి కంకణం కట్టుకున్నాడండి. మన ఆచారాలు మంట కలుపుతున్నాడు. మన ధర్మ శాస్త్రాలన్నీ తిరగరాయించమన్నాడట. అవ్వ ఏం చూసుకున్నావు వాడికి ఇంత పొగరు? జనబలం అండి, జనబలం. ఆ వెర్రి జనమేమో వీడి పాటలకి మైమరిచిపోతున్నారు. అబ్బబ్బా అవి పాటలు కాదండి బాబు, మరుగు మందులు, వశీకరణ మంత్రాలు. ఆ మంత్రాలన్నీ మంటల్లో పడేసి కాల్చేస్తే ఏమిటండి, కాల్ చెయ్యాల్సిందే అంతే మరి. అగ్నిదేవా, ఆనాడు సకల ఔషధాలకు నిలయమైన కాండవనాన్ని నీ పొట్టన పెట్టుకున్నావు. ఈనాడు అఖిల వేదాలకు ఆలవాలమైన హరికీర్తనలు అరులు చేస్తూ కబళిస్తున్నావు. ఆ కీర్తనతో పాటు నన్ను కూడా దహించు, నీ కడుపు మంట చల్లార్చుకో. ఆచార్యదేవా, సాల్వా, నన్ను అడ్డుకున్నావంటే ఆ వెంకటపతిపై ఆనా. మహానుభావుడు ఆచార్య, గురువర్య, ఈ మూల సంపదకు ఇంకెన్నడూ ఇలాంటి అవాంతరం కలగకుండా శాశ్వతంగా నిలిచిపోయేలా రాగిరేకుల మీద చెక్కించి భాగ్యం నాకు కలిగించండి. అభిష్ట సిద్ధిరస్తు. శాళ్వా, నీ మహాసంకల్పంతో హరికీర్తనలకు శాశ్వతత్వాన్ని కలిగించి ధన్యత పొందావు. నన్ను ధన్యుణ్ణి చేశావు. ఈ విధంగానైనా రుణం తీర్చుకోగలిగినందుకు నాకు మహదానందంగా ఉంది స్వామి. సంతోషం. ఏది ఒక కీర్తన ఏదైనా పాడు. తంతి తెగిపోయింది, ఆట అయిపోయింది. గురుదేవా, అసలైన శిష్యుడు అంటే నువ్వే శాళ్వా. కైవల్యం గురించి సరైన సమయానికి గుర్తు చేశావు.
ఈ 9 తోట్ల జల్లెడిలో పోసిన ఆయుషావాలన్నీ జారిపోయాయి. అయ్యో, నేనెంత పాపిష్టివాణ్ణి. మీరు నన్ను చదవమనగానే ఈ కీర్తనే ఎందుకు తీశాను, ఎందుకు చదివాను? వీల్లేదు స్వామి, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళటానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తున్నాను సాళ్వా? స్వామి సన్నిధానానికేగా. ఎందుకు పంపాడో ఆ పని పూర్తయిపోయింది. ఈ సంపదని శ్రీనివాసుని చరణారవింద సన్నిధిలో అప్పచెప్పాలి.